అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. నేను ఒక్కదాన్నే రాలేదు, నాతో ఇంకోళ్ళు ఉన్నారు. నా యేసయ్య నాతో ఉన్నాడు. నేను కాదు మాట్లాడేది, ఆయనే మాట్లాడుతున్నాడు. మనం ఏదో ప్రసంగించినట్టు కాకుండా నాకు అట్లా చెప్పడం రాదు కాబట్టి మామూలుగా ఏదైతే నేను చెప్పదలుచుకున్నానో అది మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అయితే మనం అందరము కూడా అన్ని సంఘాలు వాళ్ళు కూడా ప్రతి ఒక్క సంఘము వాళ్ళు కూడా వాళ్ళ పాంప్లెట్స్లో కానివ్వండి, లేదంటే యూట్యూబ్లో ఛానల్స్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఇంటిలో ఉన్నటువంటి మందిరంలో కానివ్వండి అనౌన్స్ చేసినప్పుడు ఈ శుభ శుక్రవారం కార్యక్రమం అన్నది ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనౌన్స్ చేస్తున్నారు? 9 గంటల నుండి 3 గంటల వరకు అని అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ 9 గంటల నుండి 3 గంటల వరకు అన్న సమయమునకు కూడా బైబిల్ వచనము నుండి ఎందుకు అనేది ఒక 2 మాటల్లో చెప్పి దేవుడు నాకు అప్పగించినటువంటి మొదటి మాటకు ధ్యానించుటకు వెళ్ళిపోదాం. అయితే ఈ ప్రార్థన 9 గంటల నుండి 3 గంటల వరకు ఎందుకు సమయం ఏర్పరచబడింది అనే దాని గురించి ముందు తెలుసుకుందాం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం ఓపెన్ చేద్దామండి. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ? దహన బలులు అనేవి ఉదయకాలమందును సాయంత్ర సమయమందును, అంటే 2 సార్లు దేవుడికి బలి అర్పించాలి అని చెప్తున్నారు. అయితే ఉదయకాలం అంటే మరి 9ఏనా, మధ్యాహ్న కాలం అంటే మరి 3ఏనా? అది ఏ రకంగా సమయం అన్నది ఏర్పరచబడింది అని అంటున్నారు. అయితే యూదుల కాలం చరిత్ర వాళ్ళు రాసిన జోసఫస్ అనే ఒక ఆయన యూదుడుకారుడు. ఆయన రాసిన పుస్తకంలో ఆయన సమయమును 9 మరియు 3 అన్నట్టుగా రాయడం జరిగింది. అయితే మరి యూదులు కాలం నాటి చరిత్ర మాకేం తెలుసు? అది మాకు తెలియదు కదా, మనం ఆ పుస్తకాలు చదవము కదా అని అనుకుంటాం కదా. సో అది మన గ్రంథము నుండి, మన పవిత్ర గ్రంథము నుండి ఆ వచనము ఎక్కడ ఉందన్నది ఒకసారి ధ్యానిద్దాం. అపోస్తలుల కార్యములు 2:13. అపోస్తల కార్యములు 2:13. ఎస్, అపోస్తల కార్యములు 2:13లో మనం చూసినప్పుడు మేడగదిలో అందరూ కూడా ప్రార్థన సమయంలో ఉన్నప్పుడు వాళ్ళ నాలుకలు తడబడ్డాయి. అగ్ని వలె ఆ యొక్క వారి మీదకి అగ్ని దిగి రాబట్టి పరిశుద్ధాత్మ అక్కడ కృమ్మరించబడింది. అది మనం అక్కడ చూస్తున్నాం. అయితే అక్కడ ఏమంటున్నారు? వారు మద్యము మత్తులో ఉన్నారేమో అని అంటున్నారు. అయితే వాళ్ళు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నారేమో అని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఇది 15వ అధ్యాయం చూద్దాం. మనం 15వ వచనం చూద్దాం. అదే 3వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామున కాలేదు. హల్లెలూయా. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద. సరిపోతుంది. అయితే అక్కడ ఏమంటున్నారు? మధ్య జామున కూడా కాలేదు. ఇది ఇంకా కొంచెం మంచిగా చెప్పాలి అంటే మనం ఇంగ్లీష్లో ఒక వర్సెస్ ఉంది. అదేంటంటే అదే అపోస్తల కార్యం 2:15 ఇంగ్లీష్ వర్జన్ అనమాట. దీస్ పీపుల్ ఆర్ నాట్ డ్రంక్. వీళ్ళు తాగి ఉండలేదు, యాజ్ యూ సపోజ్, మీరు అనుకున్నట్టుగా. మరి ఏమైనదంట? ఇట్స్ ఓన్లీ 9 in the morning. ప్రొద్దున పూట 9 గంటలు అయినది. మరి ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నారని కొంతమంది అనుకుంటున్నారు. అది నిజము కాదు అని మనకి ఈ వచనం ద్వారా తెలుస్తుంది అనమాట. ఇట్స్ ఓన్లీ 9 in the morning అని చెప్పని అంటున్నారు. అయితే ప్రొద్దున పూట 9 గంటలకు ఒక బలి అర్పణ
చెయ్యాలి అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఆ బలి అర్పణ పరిశుద్ధమైన స్థలములో యాజకులు చేసేటువంటిది మొదటి బలి అర్పణ 9 గంటలకు అని చెప్పి మనకు అర్థమవుతుంది. మరి 3 గంటల సమయమునకు అది ఎలాగన మనం నిర్ధారణ చేయగలుగుతాము? అదే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు 3 గంటలకు పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కిచుండగా అంటే ఏంటి? వాళ్ళు ప్రార్థన సమయం. అది 3 గంటలు అన్నది ప్రార్థనా సమయం. అది మనం ఇంకనూ బాగా ధ్యానిస్తే ఈ యొక్క యూదుల యొక్క బుక్లోనే ఈ జోసఫస్ అని ఆయన రాసింది ఏంటంటే, వాళ్ళ సమయం అంట కాల పరిణామం ఎలాగనా చూస్తారంటే, ఈ రోజు సాయంకాలం 6 గంటల నుండి మరుసటి రోజు సాయంకాలం 6 గంటల వరకు ఒక దినము అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారనమాట. అది యూదుల కాలంలో వాళ్ళు చరిత్రలో ఉన్నటువంటిది కాల పరిణామం. ఆ లెక్కన చూసుకుంటే ఉదయము 9 గంటలకు ఒక బలి అర్పణ చేస్తే ఈ సాయంకాలం 3 గంటలకు ప్రార్థనా సమయం, ఇదే సమయము మనకి 2వ బలి అర్పణ చేసినట్టు కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ అపోస్తుల కార్యం మనం 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా కొర్నేలి గారితో దేవుడు దర్శనమిచ్చిన సమయము కూడా 3 గంటలే. ఎందుకనంటే ఆయన ఇంట్లో ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటున్న సమయములో దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఆయన దర్శనము చూడగలిగారనమాట. ఈ యొక్క అంటే 3 గంటల సమయమే. ఎందుకంటే అది కూడా ఒక ప్రార్థనటువంటి సమయమునకు కేటాయించినటువంటిది. అంటే అందరు యూదులు అక్కడ చేరి ఆ 3 సమయమందు వాళ్ళు అక్కడ ప్రార్థనలు ఆచరించి యాజకుడు బలి అర్పణ చేసిన తరువాత ప్రత్యేకమైన ప్రార్థనలు వాళ్ళు చేస్తారన్నమాట. సో ఆ రకంగా ఈ పొద్దున్న ఉదయము యొక్క 9 గంటలు మరియు మధ్యాహ్నం 3 గంటలు అనే సమయము వచ్చి ఉన్నదన్నమాట. అయితే దీనికి దేవుడు యేసుప్రభు వారు గొర్రెపిల్ల క్రమం మట్టుకే పాటించలేదు, యాజక ధర్మాన్ని కూడా దేవుడు పాటించాడు. ఏంటి ఆ యాజక ధర్మం? పొద్దున్న 9 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటల సమయము బలి అర్పణ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేవారనమాట యాజకులు. ఆ ప్రత్యేకమైన ప్రార్థనలు ఆ యొక్క ధర్మం కూడా దేవుడు యేసుప్రభుల వారు సిలువలో ఎంతో చక్కగా చూపించారనమాట మనకి. ఎందుకని? ఆయన పలికిన మొదటి మాట 4వ మాట మనకి అర్థమవుతుంది అనమాట. మొదటి మాట ప్రారంభమే. సిలువుకెక్కిన 9 గంటల సమయంలో ఆయన ఎక్కంగానే ఏమన్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని అన్నారు. అంటే తండ్రి, మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న తండ్రి అనే కదా మన ప్రభువారు మనకి నేర్పించిన ప్రార్థన. అలాగనే యేసు ప్రభు వారు కూడా సిలువలో పలికిన మొదటి మాట తండ్రి అనే ప్రార్థన పూర్వకమైన మాటతో ప్రారంభించారనమాట. సో అదే మళ్ళీ 4వ మాటలో కూడా మనం చూస్తాం, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అక్కడ కూడా మనం మళ్ళీ ప్రార్థన చేస్తున్నట్టు చూస్తున్నాం. అంటే ఉదయకాల సమయం 9 గంటలప్పుడు ప్రార్థన చేశారు తండ్రి అని, మళ్ళీ 3 గంటల సమయం అవుతుంది అనగా మళ్ళీ 2వ మారు ప్రార్థన చేశారు. సో దీనికి ఉన్న విశిష్టత ఈ 9 గంటల నుండి 10 గంటల వరకు ఉన్న ప్రార్థన దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయం అనమాట. సో ఇప్పుడు మనం మొదటి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ మొదటి వాక్యము, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. దానిని మనం 3 అంటే భాగాలుగా డివైడ్ చేసుకుందాం. తండ్రి అనే మాటను, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక అనే మాటను, తర్వాత వీరిని క్షమించుము అనే మాటను 3 రకాలుగా ధ్యానించుకుందాం. ఫస్ట్ తండ్రి అనే మాట. తండ్రి అనే మాట మనం ఎక్కడ చూస్తున్నామంటే ఆయనని హింసించారు, ఘోరమైన శ్రమలు పెట్టారు, ఉమ్మి వేశారు, ముఖంపై ఉమ్మి వేసి పిడిగుద్దులు గుద్ది కొరడాలతో కొట్టి నువ్వు దేవుడు అయితే దిగి రావచ్చు కదా అని అవహేళన చేసి ఆయనని హింసించి మాటలతో ఆయన యొక్క వస్త్రములను మరి అదేవిధంగా వేలంపాట పెట్టి ఇలా అన్ని రకములుగాను ఆయన హింసించినప్పటికీ కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి అనే మాటతో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 29 నుండి 31 వరకు చదువుకుందాం. 27వ అధ్యాయం 29 నుండి 31 వరకు. ముళ్ళ కిరీటమును అల్లి
ఎస్. స్తోత్రం. అలాగున వాళ్ళు అంత హింసించిన వీళ్ళు యేసు ప్రభు వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఇటువంటి దారుణ పరిస్థితి. అదే మన మొహాన ఎవరైనా ఉమ్మి వేస్తే, మనల్ని ఎవరైనా చెప్పుతో కొడితే అసలు మనం ఊరుకునే పరిస్థితి ఉంటుందా? ఎంత మాత్రమును. ఎందుకంటే మనం మనుషులు, ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు సాక్షిగా ఆయన తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించింది, ఈ హింసలన్నీ సహించమని చెప్పింది కూడా మన కోసమే, కేవలం మన కోసమే. మరి అన్ని హింసలు పడుతూ కూడా ఆయన చేసినటువంటి ప్రార్థన, తండ్రి అని చెప్పి మన కొరకు, కేవలం మన పాపాలు పోవటాలని, మనము క్షమించబడాలని, మన పాపములన్నీ కొట్టివేయబడాలని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ యొక్క ప్రార్థన చేశారు. మరి ఒకసారి మనం 1 పేతురు 2:21 చదివితే, 1 పేతురు 2:21, ఇందుకు మీరు పిలవబడితిరి, క్రీస్తును కూడా మీ కొరకు బాధపడి అడుగుజాడలను నడుచుకున్నట్లు ఆయన సరిపోతుందండి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ కపటము లేదు. మరి ఎవరి కొరకు ఇదంతా? నా కొరకు. నేను ఇలా ఉన్నానని, నా బ్రతుకు మారాలని, మరి నా యొక్క పరిస్థితులు మారాలని, నేను ఆయనలో నిలిచి ఉండాలని. ఎన్ని శ్రమల నుండి తప్పించలేదా? ఎన్ని ఆపదల నుండి విడిపించలేదా? ఎన్ని ఆపదల మన నుండి దాటిపోవట్లేదు? ఎన్ని నుండి మనల్ని కష్టపడి ఆయన వెతకి ప్రతి నిమిషం కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఆయన చేసినటువంటి త్యాగము చాలా గొప్పది. ఆ ప్రార్థనతోనే ఆయన మొదలెట్టాడు, తండ్రి అని చెప్పాయి. ఇక 2వ భాగానికి వస్తే, మనం వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు. వారు ఎరుగురా? వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగురా? మరి అలాగున్న వాళ్ళు తెలిసి ఉన్నప్పుడు మరి దేవుడు ఎందుకు ప్రార్థన చేశాడు, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురని? అయితే అక్కడ ఉన్న పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, సైనికులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయనను దూషించిన వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు ఆయన సిలువమేనా అని చెప్పిన వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు సిలువ వేయండి ఇంకా బిగ్గరగా కేకలు వేసిన వాళ్ళే. బరబ్బాను విడుదల చేయమన్నప్పుడు బరబ్బా కాదు, బరబ్బాని విడుదల చేయండి, కానీ యేసు ప్రభువుని వారు సిలువ వేయండి అని చెప్పని పెద్దగా కేకలు వేసిన వారు వాళ్ళందరూ కూడా. మరి అలాంటి వారిని పట్ల మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? వీరు ఏమి చేయుచున్నారో వీరు తెలియట్లేదు కనుక వీరికి క్షమించమని ఎందుకు అన్నారు? దానికి గల కారణం, అసలు వాళ్ళకి తెలుసా, వాళ్ళకి తెలీదా? తెలిస్తే వాళ్ళకి ఏం తెలుసు, తెలియకపోతే వాళ్ళకి ఏమని తెలీదు అనే దాని గురించి మనం ఒక 2-3 వచనాలు చూద్దాం. తెలుసు వారికి యేసు ప్రభు వారు ఏం వాళ్ళు ఎందుకు వాళ్ళు చేసే పరిస్థితి ఏంటన్నది వాళ్ళకి తెలుసు. ఎలాగున తెలుసు? మత్తయి సువార్త 27, 24, 25 చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24, 25. హల్లెలూయా. సరిపోతుందండి. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడని వాళ్ళకి తెలుసా తెలీదా? వాళ్ళకి తెలుసు. అదే మనం ఆ వచనంలో నేర్చుకుంటున్నాం. ఆయన నీతిమంతుడు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకనే అతను, ఆ రాజుగారు ఎవరైతే ఆయన ఆ యొక్క తీర్పు ఇవ్వవలుచుకున్నారో ఆయన చేతులు కడుగుకుని ఉన్నారు, ఆయనలో ఏ దోషమును కనపడటలేదు అని చెప్పని. మరి అలాగనే ఇంకొకటి చూద్దాం. లూకాసు వార్త 23:14. లూకాసు వార్త 23:14 వచనము. ఎస్ హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ వచనంలో? ఆయనలో ఏ నేరమును కనపడటం లేదంట, ఒక్కటైనను. హల్లెలూయా. ఫస్ట్ మనం నేర్చుకున్నాం ఆయన నీతిపరుడు అని చెప్తున్నారు. వచనము చెప్తుంది మనకి ఆయన నీతిపరుడు అంటుంది. 2వ వచనంలో ఇప్పుడు మనం చదివిన దానిలో నేరమేమి ఆయనలో లేదు అంటుంది. మరి ఆయనకి ఎన్ని తెలుసు కదా,
మరి వాళ్ళకి ఏం తెలీదు? అది ఏం తెలీదో కూడా చూద్దాం. యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29. ఎస్. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అని వాళ్ళకి తెలియదు. తెలియకనే అవహేళన చేశారు. తెలియకనే ఆ యొక్క దోష శిక్షను లేనిదాన్ని ఆయన మీద మోపారు. తెలియకనే ఈయన నీతిపరుడు అయినప్పటికీ కూడా ఆయన కాదని చిత్రీకరించారు. సో వాళ్ళకి లోక పాపములు, ఈ పాపమంతా పోవుటకు వచ్చినటువంటి గొర్రె పిల్ల అని వారికి తెలియదు. నెక్స్ట్ లూకాసు వార్త 2:11. 2:11. దావీదు పట్టణమున నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. లోక రక్షకుడు పుట్టాడని కూడా వాళ్ళకి తెలియదండి. లోక రక్షకుడు పుట్టాడు, ఈ లోకాన్నంతటినీ రక్షించడానికి పుట్టాడని వాళ్ళకి తెలీదు. తెలిసి ఉంటే నిజంగా సిలువ వేసేవాళ్ళు కాదేమో, వాళ్ళ నేరం మోపేవాళ్ళు కాదేమో. వాళ్ళకి ఆ లోక రక్షకుడే దిగి వచ్చాడు, దైవ కుమారుడే దిగి వచ్చాడని చెప్పి వారికి తెలియదు. ఇంకొక సందర్భంలో కూడా మనకు అర్థమవుతుంది వీళ్ళకి ఏమి తెలియదు అని. మత్తయి సువార్త 3:17. మత్తయి సువార్త 3:17. ఎస్ ఎస్. హల్లెలూయా. ఎస్. హల్లెలూయా. దేవుని కుమారుడండి ఆయన. ఆ దేవుని కుమారుడు అని కూడా వీళ్ళకి తెలియదు. తెలియదు కాబట్టే వీళ్ళు కళ్ళు మూసుకుపోయినాయి. తెలియదు కాబట్టే నీతిమంతుడి మీద దోషశిక్ష వేశారు. తెలియదు కాబట్టే వీళ్ళు ఈ పనులు చేశారు. అంటే వాళ్ళకి ఇవన్నీ నిజంగా తెలుసుకుని ఉండుంటే ఆ పరిస్థితి ఎట్లాగనే ఉండేది? ఒకవేళ నిజంగా ఇవన్నీ తెలుసుకుని ఉండుంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములకు చెప్పాడు కదా, 1 కొరింథీ 2:8. 1 కొరింథీ 2:8. అది లోకాధికారులు ఎవనికి తెలియదు, స్తోత్రం. వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. హల్లెలూయా. నిజమే కదా. ఆయన నిజంగా ఆయన లోక పాపములకు నిమిత్తము ఆయన బలియాగమౌటకు దైవ కుమారుడే దిగి వచ్చాడని తెలిస్తే సిలువ వేయకపోదురు కదా. మరి సిలువ వేసి ఆయన హింసించకపోయి ఉండేదురు కదా. ఆ యొక్క భారము అయినప్పటికీ కూడా ఆయన మోసి ఉన్నారన్నమాట. ఇకపోతే అదే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనక లాస్ట్ భాగము, వీరిని క్షమించుము. మరి వీరిని క్షమించుము అనే ఒక గుణము ఆయన కలిగి ఉన్నది. నిజంగా అది గొప్ప గుణం. అది మనమందరం కూడా పరిశుద్ధంగా ఉన్నామా? తెల్ల వస్త్రాలు ధరించుకున్నామా? కంటితో చూసే అబ్బో నేను బాగానే చూస్తున్నాగా, నేను బైబిల్ బాగానే చదువుతున్నాగా, నేను బాగానే మాట్లాడుతున్నా కదా, నేను బాగానే ప్రార్థన చేస్తున్నా కదా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో వస్తున్నాడు కదా అని మనం ఇంత ఇదిగా అంటున్నామే. కానీ మనందరికీ క్షమించే గుణం ఉందా? మనందరము అసలు ఇంట్లో వాళ్ళంటేనే మనం పడం కదా. మన ఇంట్లో వాళ్ళంటేనే నువ్వు నన్ను అంటావా, నువ్వు నన్ను అన్నావా, నువ్వెందుకు నన్ను అన్నావు, ఆ రోజంతా మనం మాట్లాడాం, ఆ రోజంతా మనం అన్నం తినము, ఆ రోజంతా గొడవలు పెట్టుకుంటాము, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోము, మన పనులు క్రమంగా పాటించలేము. కాబట్టి మనము ఏమి చేయుచున్నాము అన్నది మనకే ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి. అటువంటి సమయంలో మరి ఇంత హింస అనుభవించిన దేవుడు, ఇంత ఘోర శిక్ష అనుభవించిన దేవుడు ఆయన క్షమించే గుణం కలిగి ఉన్నాడు. వీళ్ళందరినీ అక్కడ యూదులు వాళ్ళందరినీ కూడా ప్రభా ఈయన క్షమించు దేవా అని ప్రార్థన చేసి ఉన్నారనమాట. సో ఉమ్మి వేయటంలో కానీ లేదు, అరిచేతులతో గుద్దటం కానీ, దేవుని కుమారుడు అయితే శిలువ మించి దిగిరా అని చెప్పడంలో కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆయన చేసినటువంటి గొప్ప క్షమించే గుణమును మనం కలిగి ఉన్నామన్నమాట. వాటిని అన్నిటినీ తప్పించి, వాటిని అన్నిటినీ తీసివేసి, అయ్యా వీరేమి చేయుచున్నారో వీరు గరుగును గనక వీరిని క్షమించు అని చెప్పని దేవుడు ప్రార్థన చేశాడు. మనం చిన్న లాస్ట్ ముగింపులో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాడు ఎప్పుడు ఒరిస్సాలో జరిగినటువంటి సంఘటన అన్నయ్య మనతో ఎన్నోసార్లు చెప్పారు. అది ఏంటంటే జనవరి 22వ తారీఖు 1919లో గ్రహం స్టెయిన్ అనే ఆయన, గ్లాడియస్ అనే ఆమె వాళ్ళ భార్య, ఇరువురు కలిసి ఒరిస్సాలో
ఆ యొక్క పరిచర్య చేస్తుండగా కుష్ఠరోగులకు ఆ పరిచర్య చేస్తుండగా ఆయన భర్తని 2 పిల్లల్ని చంపేసినప్పుడు సజీవ దహనం ఆ కారులో చేసినప్పుడు ఆ యొక్క భార్య మాట్లాడిన మాట, వీళ్ళని క్షమిద్దాం, వీళ్ళని క్షమిద్దాం, వీళ్ళు చేసిన దాన్ని మనం మన్నిద్దాం అని చెప్పి ఆవిడ పలికి ఉన్నారు, గ్లాడీ స్టెయిన్ గారు. మరి అదే మొన్న జరిగిన ప్రవీణ్ గారి విషయంలో ఆయన భార్య ఏమన్నారు, అయ్యా మనం క్షమించే గుణం కలిగి ఉందాం, మనం ఇక్కడ ఉన్నది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, క్షమించే గుణం కలిగి ఉండటానికి. యేసు నామంలో మరి మనము కూడా ఈ ఒక్క వాక్యం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇహ నుండి ఒకవేళ మనం ఏమైనా క్షమించే గుణం లేకుండా ఉన్నామా? మన పరిస్థితుల్లో మనం అలాగనే దిగజారిపోయి ఉన్నామా? లేదు నేను అలానే ఉంటాను, నా బ్రతుకింతే అని అనుకుంటున్నామేమో. అయ్యా ఈ రోజుకి నా మటుకు నేను అనుకున్నాను మనసులో ఒక దృఢ నిశ్చయంతో, నా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు, సంఘస్థులు ఇక్కడ ఉన్నారు, దైవజనులు కుటుంబం ఇక్కడ ఉన్నది. నా మటుకు నేను ఎవరినైతే ఒకవేళ తెలియక కానీ తెలిసి కానీ ఏదైనా తప్పు చేసి ఉంటుంటే, మీ మనసును నొప్పించి ఉంటే దయచేసి క్షమించమని దేవుడి పేరిట మనవి చేసుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. యేసు నామంలో ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.